ఒక సరికొత్త మోటార్ సైకిల్తో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అయితే మళ్ళీ న్యూస్లోకి వచ్చారు. ఆ మోటార్ సైకిల్ పేరే ఓలా రోడ్స్టర్ ఎక్స్. కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ కొందాం అనుకుంటే స్కూటర్స్ దే మొత్తం డామినేషన్ ఉండింది. ఈ బైక్ ఆ సీన్ ని చేంజ్ చేసే పొటెన్షియల్ ఉన్న బైక్. ఎందుకంటే లాంగర్ సస్పెన్షన్ ట్రావెల్, పెద్ద వీల్ సైజ్, ఈ రెండు కూడా స్కూటర్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ కంఫర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే మనం ఓలా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఓలా స్కూటర్స్ కి ఇప్పటి వరకు చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. బిల్డ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, సర్వీస్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అదే ఈ బైక్ ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే వాళ్ళ నెగిటివిటీ మొత్తం పాజిటివిటీగా టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓలా రోడ్స్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్. ఎక్స్లో మళ్ళీ 3 వేరియంట్లు ఉన్నాయి, ఎక్స్ ప్లస్లో మళ్ళీ 2 వేరియంట్ ఉన్నాయి. టోటల్గా ఓలా రోడ్స్టర్ మీరు కొనాలనుకుంటే 5 వేరియంట్లు ఉన్నాయి. అలా అని కన్ఫ్యూజ్ కాకండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడమే నా పని. మొదలు పెడదామా? వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్స్లో వదిలేయండి. బ్యాక్ టు ద వీడియో. ఈ బైక్లో అన్నిటికన్నా కన్ఫ్యూజ్ చేసే విషయం వేరియంట్సే కాబట్టి ముందు దాన్ని క్లియర్ చేసుకుందాం. ఓలా రోడ్స్టర్ 2 బైక్స్గా వస్తుంది, రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్. ఈ రోడ్స్టర్ ఎక్స్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. ఎక్స్ ప్లస్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, బేస్ వేరియంట్, టాప్ వేరియంట్. టోటల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి. నేను లైన్అప్ చేసి చూపిస్తాను స్క్రీన్ మీద మీకు. ఎక్స్ బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 2.5 kWh బ్యాటరీతో వస్తుంది. టాప్ స్పీడ్ 105 km/h, 140 km రేంజ్తో వస్తుంది. ఎక్స్ మిడ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 3.5 kWh బ్యాటరీతో వస్తుంది. టాప్ స్పీడ్ అయితే 118 km/h అండ్ రేంజ్ 196 km. ఎక్స్ టాప్ వేరియంట్ చూసుకున్నట్టయితే 4.5 kWh బ్యాటరీతో వస్తుంది, 118 km/h టాప్ స్పీడ్ అండ్ 252 km రేంజ్. వావ్. ఎక్స్ ప్లస్లో బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 4.5 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 125 km/h దాకా వెళ్తుంది. రేంజ్ చూసుకున్నట్టయితే 252 km. అండ్ ఫైనల్ 5th వేరియంట్, అన్నిటికన్నా టాప్ మోస్ట్ వేరియంట్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ టాప్ స్పెక్. ఇది 9.1 kWh బ్యాటరీతో వస్తుంది. టాప్ స్పీడ్ 125 km/h దాకా వెళ్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి 501 km క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. ఇవి 4-వీలర్సే ఇంత రేంజ్ తీసుకురావడానికి చాలా కష్టపడతాయి, చాలా కాస్ట్ పెరిగిపోతుంది. వీళ్ళు అండర్ 2 lakhs ఇంత రేంజ్ ఉన్న మోటార్ సైకిల్ ని అచీవ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఫీట్. రైడింగ్ మోడ్స్ చూసుకున్నట్టయితే 5 బైక్స్ లోను స్పోర్ట్స్, నార్మల్ అండ్ ఈకో మోడ్ ఉంటుంది. ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 0 to 80% ఫుల్ అవడానికి వీళ్ళు టైమ్స్ అయితే ఇచ్చారు. 2.5 kWh బ్యాటరీకి 6.2 hours పడుతుంది. ఇది 350 Wh ఛార్జర్ తో వస్తుంది. 3.5 kWh బ్యాటరీకి 4.6 hours అయితే పడుతుంది. బ్యాటరీ సైజ్ ఎక్కువ తక్కువ టైం ఎందుకు పడుతుంది అంటే వీళ్ళు ఛార్జర్ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. 3.5 kWh బ్యాటరీకి 700 watt ఛార్జర్తో అయితే వస్తుంది. 4.5 kWh బ్యాటరీకి 5.9 hours అయితే పడుతుంది. రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ లో ఉన్న 4.5 kWh బ్యాటరీ ఉన్న బైక్ కి 5.9 hours అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. 9.1 kWh బ్యాటరీ ఉన్న బైక్ అయితే 8 hours లోనే ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 1000 watt ఛార్జర్ తో వస్తుంది. సస్పెన్షన్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ లో ట్విన్ షాక్స్ ఉంటాయి. టైర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆర్ 18-inch టైర్స్. ఈ బైక్స్ అన్ని 5 కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను కలర్ ఆప్షన్స్. అన్ని 5 వేరియంట్స్ లో 4.3-inch కలర్ ఎల్సిడి అయితే ఇచ్చారు. ఈకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్, డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది, రివర్స్ మోడ్ ఉంది. జనరల్ గా అన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్స్ లో వస్తుంది ఇప్పుడు. అడ్వాన్స్డ్ రీజన్ సెట్టింగ్స్ ఉంది, హైపర్ ఛార్జింగ్ ఉంది, ఓలా ఎలక్ట్రిక్ యాప్ ప్రీ ఇన్స్టాల్డ్ గా వస్తుంది. బ్రేక్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఓలా రోడ్స్టర్ ఎక్స్ లో ఉన్న 3 వేరియంట్స్ లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, సింగిల్ ఛానల్ ABS ఉంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకే ఉంది. దీని ప్రైసింగ్ చూసుకున్నట్టయితే ఎక్స్ లో బేస్ వేరియంట్ 80,000 రూపీస్ కి లాంచ్ అవుతుంది, మిడ్ స్పెక్ వేరియంట్ 85,000 కి లాంచ్ అవుతుంది అండ్ టాప్ స్పెక్ వేరియంట్ 95,000 కు లాంచ్ అవుతుంది. ఇవన్నీ ఇంట్రొడక్టరీ ప్రైజెస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇంకొక 15,000 ఎక్కువ ఉంటుంది. ఎక్స్ ప్లస్ లో బేస్ వేరియంట్ 1.05 lakhs కి లాంచ్ అవుతుంది అండ్ ఎక్స్ ప్లస్ లో టాప్ మోస్ట్ వేరియంట్ 1.55 lakhs కి లాంచ్ అవుతుంది. ఇవి కూడా ఇంట్రొడక్టరీ ప్రైజెస్. కొన్ని రోజుల తర్వాత 15,000 పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ బైక్స్ గురించి పాజిటివ్స్ చూసుకున్నట్టయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పాలి. ఎందుకంటే జనరల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ప్రైస్ అయితే స్కై రాకెట్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఈ ప్రైస్ కి మోటార్ సైకిల్ దట్ టు విత్ గుడ్ రేంజ్, డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది, ఆల్ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఫ్లాట్ కేబుల్స్ తో వస్తున్నారు కాబట్టి ఇష్యూస్ అయితే తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఇష్యూ ఉన్నా వాటి రిపేర్ తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ బైక్ కొనాలా వద్దా? నెగిటివ్స్ ఏంటి అంటే ఒకటే నెగిటివ్, అదే ఓలా బ్రాండ్ రెప్యుటేషన్. వాళ్ళు ఇంతకుముందు చేసిన సింపుల్ స్కూటర్స్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.
సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ 15,000 రూపాయలు ముందుగా ఇంట్రొడక్టరీ ప్రైస్ ఉన్నా కూడా మీరు కొనకండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి, యూజర్ రివ్యూస్ బాగుంటేనే కొనండి. దట్ ఈస్ మై వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న వీడియో ఎలా అనిపించింది, మీరు ఈ బైక్ని కొంటారా లేదు, ఇవన్నీ కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.